ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి. అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాండి, ఇక్కడే ఉన్నామా, నీకు బోర్డులో అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ స్టే. వినయ్ వండర్ఫుల్, యూ లుక్ డ్యామ్ గుడ్ లైక్ ఏ హాలీవుడ్, యూ లుక్ ఏ హాలీవుడ్ విలన్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మార్క్ and you will have your own market here. Definitely all the very best. And ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అందుకు చెప్తాను. అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా? మా సినిమా షూటింగ్లో ఎనీ గెసెస్? గెటప్ సీను. దగ్గర రాకు అండ్ గెటప్ సీను. సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను, మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని. ఏం సినిమా, ఎవరు? మన తేజ తెలుసు కదండి, తేజ చేస్తున్నాడు, ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్, ఏమంటే భలే ఉంది అని చెప్పి సినిమా గురించి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తన గెటప్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి. మొదటి వరకు బాగుంది, తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకోవడం నాకు కొంచెం ఇంకా బాగుంది. సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషం నాతో పంచుకోవడం తెలుస్తుంది. అతను చెప్పుకునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతనికి ఆకట్టుకుంది అనడానికి ఇది చిన్న మచ్చుతునక. అండ్ ప్రతి ఒక్కరికి, అటు కెమెరామెన్ గారికి, ఇతర కాసర్ల గారికి, కేకే గారికి, లిరిసిస్, ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.